ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాంచీపురం తమిళనాడులో ఉంది. అక్కడ కాంచీ కామకోటి పీఠం అనే జగద్గురు శంకరాచార్యుల వారిచే స్థాపించబడిన జగద్గురు పీఠం ఉన్నది. అందులో శంకరాచార్యుల వారి నుంచి పరంపరగా ప్రస్తుతం 70వ పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు పీఠాధిపతిగా ఉన్నారు. వారు విద్య, వైద్యము అనేటువంటి రెండు విషయాలకి ప్రాధాన్యతనిస్తూ సంఘంలో ఉండేటువంటి అందరికీ ఇది అందుబాటులో ఉండాలి, తక్కువ ఫీజులతో ఇది అందుబాటులో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆధునిక విద్యల ద్వారా ఎక్కువ ఉద్యోగాలు, ప్లేస్మెంట్స్, జీవనభృతి కలుగుతుందని దాన్ని నేర్చుకుంటూ భారతీయ విలువల్ని, సంప్రదాయాలని వాళ్ళని పరిచయం చేస్తూ, విద్యార్థులకి పరిచయం చేస్తూ ఎలాగ మనం భారతీయులుగా వాళ్ళని మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో వారు ఈ యూనివర్సిటీని నడుపుతున్నారు. దీని ప్రధాన లక్ష్యం అదే. ఇక్కడ ఈ ప్రాంతానికి, మన కోనసీమ ప్రాంతానికి గత సంవత్సరం ఆయన ఇక్కడ విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అనుగ్రహించి ఇక్కడ కూడా ఈ విద్యావకాశాలని అందించాలనే ఉద్దేశంతో, నా పేరు గుళ్ళపల్లి శ్రీనివాసు, నేను వైస్ ఛాన్సలర్ ఆఫ్ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఇన్ కాంచీపురం. నన్ను, మా బృందాన్ని ఇక్కడ ఉన్న ప్రముఖులతో మాట్లాడి ఇక్కడ ఉన్న విద్యార్థులకు అవకాశాన్ని కల్పించే విధంగా చేయాలని మమ్మల్ని పంపించడం జరిగింది. దీంతో పాటుగా ఇక్కడ మా యూనివర్సిటీలో 45 కోర్సుల దాకా ఇంచుమించు ఉన్నాయి. మా యూనివర్సిటీని 1993వ సంవత్సరంలో మన ప్రియతమ ప్రధానమంత్రి గారు శ్రీ పివి నరసింహారావు గారు చేతుల మీదుగా విశ్వవిద్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ 45 కోర్సుల్లో ఆధునిక కోర్సులు అనేటువంటివి చాలా ఉన్నాయి. దానికి మన తెలుగు పిల్లలే, తెలుగు విద్యార్థులు 70% మంది అందులో ఉన్నారు. మా దగ్గర చదువుకునే వారు ఎటువంటి ఇంటర్మీడియట్ అయిపోయాక ఎటువంటి పిల్లలుగా సంస్కారాలతో వస్తారో వారు ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ వాటిలోనూ చేరి దూరదేశాలు వెళ్ళి చెడిపోవటం అనేటువంటి సమస్య మా యూనివర్సిటీలో లేదు. దానికి ప్రత్యేకమైన శ్రద్ధతో అధ్యాపకులు, అడ్మినిస్ట్రేషన్, స్వామివారు కూడా వారిని అనుక్షణం చూసుకుంటూ ఉంటారు. కనుక మంచి శాకాహార భోజనం ఉంది. ఆడపిల్లలకి, మగపిల్లలకి ప్రత్యేకమైన హాస్టల్స్ ఉన్నాయి. మా దగ్గర మంచి మార్కులు, అంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో 90% పైన ఉన్న వాళ్ళకి 75% స్కాలర్షిప్లు, అంటే ఫీజు రాయితీ, స్కాలర్షిప్ అనేది ఫీజులో తగ్గింపు ఉంటుంది. ఆ తగ్గింపు ఇచ్చినటువంటిది అన్ని సంవత్సరాలకి ఒకసారి ప్రకటించింది, అన్ని సంవత్సరాలకి కొనసాగుతుంది, కానీ మధ్యలో ఆగిపోయేటువంటిది ఉండదు. అలాగే 75%, 60% ఉన్న వాళ్ళు కూడా వివిధ రకాల స్కాలర్షిప్లు అన్నీ ఉన్నాయి. అంతేకాకుండా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అక్కడ వివిధ నిపుణులతో, విద్యావేత్తలతో మంచి సిలబస్, అలాగే మంచి స్కిల్స్, ప్రస్తుతం ఇండస్ట్రీకి కావలసినటువంటి విద్యా బోధన నైపుణ్యాలు అవన్నీ కూడా మేము అందించడం జరుగుతోంది. ఇక్కడ ఒక తెలుగు వాతావరణమే అక్కడ కాంచీపురంలో ఉన్నా కూడా శాకాహార భోజనంతో పాటు తెలుగు వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది, యోగా అభ్యాసము, తర్వాత ఆయుర్వేదానికి సంబంధించినటువంటి పరిచయము, ఇలాగా అన్ని పండుగలు నిర్వహిస్తూ ఉంటాము. మన సభ్యత గురించి, సంస్కారం గురించి ఎక్కువగా వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఇంకా భారతీయులుగా, మంచి పౌరులుగా తయారయ్యి దేశ విదేశాల్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. విదేశాల్లో కూడా భారతీయులకు ఉండేటువంటి విలువ పెరుగుతుంది, భారతదేశం గొప్ప దేశం అవుతుంది అనేటువంటి సదభిప్రాయంతో ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఆన్లైన్లో ద్వారా కూడా అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మేము ఈ ఊరు వచ్చి స్పాట్ అడ్మిషన్కి వచ్చిన వాళ్ళకి చేశాము. ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ వివరాలు, మిగిలిన వివరాలని మా కె వెంకటరమణన్ గారు, ఈయన చైర్మన్ అడ్మిషన్స్, ఈయన కొన్ని విషయాలను మీకు తెలియపరుస్తారు.